నమస్తే, నేను మీ తేజ. గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి చౌహాన్ ఈమె పైన కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి కొన్ని వందల కోట్లు పేదల దగ్గర నుంచి దోచుకుందామే, ఇప్పుడేమో నాకు ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తుంది, ప్రెస్ మీట్ పెట్టింది, తర్వాత బాధితుల పక్షాన ఉంటానని చెప్పి వాళ్ళతో కలవకుండా మాట్లాడకుండా ఇవన్నీ కూడా చేస్తుందని ఇంకా అనేక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కొంతమంది గిరిజన నాయకులు బయటకు వచ్చి మంగ్లీ దందాన్ని బయట పెడతాం అంటూ వ్యాఖ్యలు చేయడం, దాని తర్వాత ఒకవేళ మంగ్లీ నిజంగా తప్పు చేస్తే ఆమె శిక్షించింది అంటూ కూడా కొంతమంది మాట్లాడి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో శరత్ నాయక్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, కొన్ని విషయాలని చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి. ఒకసారి క్లియర్ గా మాట్లాడదాం. మరి అసలు మంగ్లీకి మీరు సపోర్ట్ చేస్తున్నారా, బాధితుల పక్షాన నుండి వారికి న్యాయం చేయమంటున్నారా, అసలు ఏం జరుగుతుంది అనేది ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ మీ స్టాండ్ ఏంటి సార్, అసలు ఎవరి వైపు మీ స్టాండ్, బాధితుల వైపా మంగ్లీ వైపా? అన్యాయం ఎవరికైతే జరిగిందో వాళ్ళ వైపు, గిరిజన సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా వాళ్ళ వైపు ఉంటాం, వాళ్ళ వైపు కొట్లాడతాం. అదే విషయంలో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి ఆశ కల్పించి కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి ఒక ముఠ, రమావత్ మధు కావచ్చు, హేమకాంత్ రెడ్డి కావచ్చు, భరత్ చౌహాన్, లేకుంటే ఇంకొకరు ఎవరైతే ఉన్నారో మొత్తం ఒక దొంగ కంపెనీలు, బోగస్ కంపెనీలు పెట్టి ఇట్లా ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంత రిటర్న్స్ ఇస్తామని చెప్పి 3-4 నెలలు ఇలా వడ్డీలు ఇచ్చినట్టు ఆశ చూపిస్తూ, ఇలా దాని తర్వాత ఈ రోజు మొత్తం డబ్బులు మొత్తం ఎక్కువ మొత్తంలో వచ్చిన తర్వాత ఇలా బయటికి రాకుండా వాళ్ళకి ఇవ్వకుండా చేసినటువంటి క్రమంలో ఈ జరుగుతున్నటువంటి దాంట్లో మంగ్లీ గారి పేరు వాళ్ళ ప్రధానంగా, అంటే వాళ్ళ పేరు చెప్పుకొని ఇదంతా వ్యాపారం జరిగిందని వచ్చినటువంటి నేపథ్యంలో మేము గిరిజన సంఘాలుగా ఇలా ఒకటి కోరుతా ఉన్నాం. ఇలా ఖచ్చితంగా మోసం జరిగింది వాస్తవం, మోసపోయింది వాస్తవం. మోసం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ, మంగ్లీ కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి బాధితులకు వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. లేదు వాళ్ళు తప్పు చేయలేదంటే ఆల్రెడీ ఇప్పుడు ఏఫ్ఐగా మంగ్లీ గారు కేసులో ఉన్నారు. వాళ్ళు తప్పు చేయకపోతే కడిగిన ముత్యం లెక్క బయటికి రావాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది. వాళ్ళ ఆరోపణలు అవాస్తవమని కూడా అయ్యేలా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. లేదు అని అంటే A5 గా మంగ్లీ గారు ఏ కేసులో ఉన్నారు మీకు క్లియర్ గా తెలుసా? A5 గా మైక్రో ఫైనాన్స్ కేసులో ఉన్నారా? మీరు చూసారా ఎఫ్ఐఆర్ కాపీ? A5 గా ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ సుబ్బు ఏదైతే తన పైన థ్రెటనింగ్ కేసు పెట్టాడో అందులో A5 గా ఉందని నేను అనుకుంటున్నా. ఏదైతే సుబ్బు గారు ఇచ్చినటువంటి పిటిషన్ బాధితులను తీసుకొని పోయి ఇచ్చిండు. ఇచ్చేటువంటి క్రమంలో ఎవరైతే రమావత్ మధు గాని, తర్వాత బండి శివకుమార్, నాట్ శివ చౌహాన్ ఐ థింక్ సో, తర్వాత శైలజా చౌహాన్, భరత్ చౌహాన్, మంగ్లీ గారు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయినట్టు మేము చూసినాం. సో దీంట్లో ఏదైతే ఈ డబ్బులు తీసుకొని ఇవ్వకుండా వీళ్ళందరూ కూడా మోసం చేసి వీళ్ళు ప్రధానంగా వీళ్ళ ఫోటోలు, వీళ్ళ అవన్నీ కూడా ఫోటోగ్రాఫ్ చూపించుకుంటూ వీళ్ళ ప్రమేయం ఉండి బట్టే ఇదంతా జరిగింది అని చెప్పి సుబ్బారావు గారు కావచ్చు, ఇంకో కొంతమంది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. సో మేమేమంటున్నామనంటే, ఒక సెలబ్రిటీగా ఫోటోలు దిగడం అనేది తప్ప. సో నిజంగా ఆ ఫోటోలో వ్యాపార సంబంధాలు గానీ, లావాదేవీలు గానీ ఏమైనా జరిగినట్టుందా? సో నిజంగా ఆమె ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేసిందా? లేదంటే వాళ్ళు పెట్టినటువంటి కంపెనీలో సిఇఓ గానీ, డైరెక్టర్ గా గానీ, ఇంకేదైనా పొజిషన్ లో ఉన్నారా ఆమె గానీ, వాళ్ళ బ్రదర్ గానీ? ఇదంతా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడ బయటకు రావట్లా. అదే కదా మనం ఇప్పుడు బాధితులు కూడా అట్లాంటి పాంప్లెట్ చూపించడం గానీ, ఆమె ఒక పొజిషన్ లో ఉంది కానీ, లేదంటే ఆమె అకౌంట్ కి ఆమెకి సంబంధించిన బ్యాంక్ ఆమె సంబంధించిన సంస్థ ట్రాన్సాక్షన్స్ మేము అదే అడుగుతా ఉన్నాం. అంటే ఆమె ప్లేస్ లో ఇంకెవరైనా ఉన్నా అంటే నిరాధార ఆరోపణలు చేసినప్పుడు ఇవాళ వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎంత మానసిక శోభకు గురవుతారు, మానసిక ఇబ్బంది పడతారు. అలాంటి చేయకూడదని చెప్పి మేము మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ అప్పుడే సినిమా అవకాశాలు ఇవ్వద్దు, బహిష్కరించాలి. అంటే ఒక నేరం జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్ ఉన్నది ఎందుకు? మనం ఎక్కడ ఉన్నాం అంటే అంత వాటి మీద నమ్మకం ఉండాలి కదా. అది ఒకవైపు ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకా అలాంటి ఆరోపణలు చేయడం ఇంకా అంతేనేమైంది? కాబట్టి మేము ఇప్పటికీ అదే ఉంటాం. నిజంగా మంగ్లీ గారు తప్పు చేసినా, వాళ్ళ తమ్ముడు తప్పు చేసినా, గిరిజన సంఘాలుగా ఇవాళ వాళ్ళ ఇంటి కూర్చొని మరి ధర్నా చేసి మరి బాధితులకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం. సార్ అంటే ఇప్పుడు సినిమా అవకాశాలు ఇవ్వద్దు, లేకపోతే ఇంకొకటి చేయొద్దు, ఇంకొకటి రీసెంట్ గా ఆమె కులం నుంచి కూడా వెలివేయాలి, ఇట్లాంటి మాటలు కూడా వచ్చాయి బయటికి. సార్ అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఒక ప్రెజర్ లాంటి తీసుకొచ్చి ఈ కేసుని వేగవంతం చేయడానికి అనుకోవచ్చు.
సో అలాంటివి చేయాలంటే మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మనం పోలీసులకు ఇవ్వాలి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్ లో నిజంగా మంగ్లీ గారు కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, ఏమైనా తప్పు చేసి ఉంటే ఆధారాలు ఇస్తే మనం ఇన్వెస్టిగేషన్స్ ఈజీగా అవ్వడానికి మనం వాళ్ళకి సహకరించిన వాళ్ళం అవుతాం. కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా అదే విధంగా మాట్లాడితే ఏ విధంగా సహకరించిన వాళ్ళు అవుతాం? ఇప్పటికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, పోలీసు వ్యవస్థ కూడా కావచ్చు, మేము రిక్వెస్ట్ చేస్తాం, తొందరగా విచారణ కంప్లీట్ చేయండి, ట్రాన్స్పరెంట్ గా విచారణ చేయండి, బాధితులకు న్యాయం చేయండి, ఎవరైతే నిందితులు వాళ్ళకి శిక్ష పడేటట్టు ఇలా చట్ట ప్రకారం పనిచేయండి. ఆ విధంగా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ దాదాపు 80-90% అందరూ కూడా గిరిజనులు ఉన్నారు. ఇలా వాళ్ళ భూములు, వాళ్ళ బంగారం, వాళ్ళ ఇండ్లు అన్ని కుదవబెట్టి ఇలా డబ్బులు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ లక్షలాది మంది ఇలా రోడ్ల పడ్డారు, వేలాది కుటుంబాలు రోడ్ల మీద ఉన్నాయి. కానీ వాళ్ళకి న్యాయం జరగాలి. ఇంకొకసారి ఇలాంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి ముఠా ఇంకెక్కడైనా ఇంకా వేరే వేరే జిల్లాల్లో ఉన్నారా, అలాంటి ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి, ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. సో మంగ్లీ గారు అయితే మాత్రం రమావత్ మధు పైన కేసు పెట్టలేదు, మరి ఇప్పుడు వరకు పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. మరి బాధితులు ఎందుకంటే ఇప్పుడు అది మీడియాలో వస్తుందా, ఇంకెవరైనా మాట్లాడితే వస్తుందా, ఒక న్యూస్ అయితే బయట సర్క్యులేట్ అవుతా ఉన్నది, మీ పేరు మీ తమ్ముని పేరు చెప్పుకొని ఇవాళ ఇదంతా జరిగిందని చెప్పి. అలాంటిదప్పుడు దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, మా ప్రమేయం లేదు, వాళ్ళు ఆ విధంగా చేస్తే మాత్రం వాళ్ళకి శిక్షించండి అని చెప్పి ఇలా మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే వాళ్ళకి అనుకూలంగా ఉండే మీడియాకి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అంటే పోలీస్ స్టేషన్ దగ్గర నార్మల్ గా వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేశారు, కానీ ఆమె స్వయంగా ప్రెస్ మీట్ లాంటిది పెట్టడం, ఈ కేసు గురించి వివరాలు చెప్పడం కానీ ఇటువంటివి ఏమీ చేయట్లేదు ఆమె. సో ఆమె అంటే ఇలా ఎప్పుడైతే మంగ్లీ గారు ఆమె ప్రవర్తన ఇలా ఉంటుందో అంటే ప్రజలకు కావచ్చు, మీడియాకు కావచ్చు, అంటే ఈ మీద తప్పు చేసింది అందుకే భయపడుతుంది మాట్లాడడానికి, ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పడానికి ఆవిడ దగ్గర సమాధానం లేదు, అందుకనే దాక్కుంటుంది అనేది కూడా. ఇప్పుడు సమాధానం ఆమె చెప్పినా చెప్పకపోయినా చట్టాలు ఉన్నాయి, ఇలా పోలీసు వ్యవస్థ ఉన్నది, ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు, దాంట్లో బయటపడుతుంది. దాంట్లో బయటపడ్డప్పుడు దానికి ఇంకెవరు కూడా మాట్లాడడానికి ఆస్కారమే లేదు. ఖచ్చితంగా దానికి నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష అర్హురాలు అవుతుంది. అప్పుడు సమాజం మొత్తం తెలుస్తుంది కదా తప్పు చేసిందా లేదా అనేది. అది అలాంటిది ఏం తేలక ముందే ఇవన్నీ ఎందుకు? ఒకవేళ మంగ్లీ గారు తప్పు చేసింది అనేది తెలియంది అనుకోండి, ఇప్పుడు ఏదైతే సినిమాలో నుంచి అవకాశాలు ఇవ్వద్దని, లేదంటే తను ఏదైతే గిరిజన బిడ్డ అని ఒక కార్డుని యూజ్ చేసుకుని ఇన్ని రోజులు ఎమోషనల్ గా ఇది చేస్తుందో, ఆ జాతికి సంబంధించిన వారు వెలివేస్తామని అనడం కానీ ఇవన్నీ కూడా జరిగితే ఓకేనా? వెలివేయడము, పాటలు బహిష్కరించే ఇది పద్ధతి కాదు. మనం ఇక్కడ మనం చూడాల్సినటువంటి బాధ్యత మీడియాగా ఇలా సమాజంలో మేము కొట్లాడుతున్నటువంటి వ్యక్తులుగా చెప్తా ఉన్నాం. ఇక్కడ మోసం పోయిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. ఆ మోసం చేసిన వాళ్ళ దాంట్లో ఈమె కూడా ఉంటే ఆ డబ్బులు ఏ విధంగా తీసుకున్నారు, వాళ్ళు ఎంత తీసుకున్నారు, ఎవరికి ఎంత ఇవ్వాలి, దాన్ని మనం ఇప్పించేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. కానీ పొట్ట మీద కొట్టేటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకు వచ్చేది ఏంది? సో అది కాదు కదా. ఆమె ఇలా 14-15 సంవత్సరాలు ఇప్పుడు పొట్ట మీద కొట్టే కార్యక్రమం మీరు అంటున్నారన్నా, మరి ఇప్పుడు బాధితులందరూ కొన్ని డబ్బులన్నీ కూడా ఇచ్చేసారు, మరి వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే ఈ రోజు వాళ్ళందరూ కావాలి కదా పైన ఉంటున్నారు. మీరు చెప్పింది వాస్తవం, నేను అదే అంటున్నా. అది నిర్ధారించేది మీరు నేను కాదు కదా, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. అది వాస్తవాలు బయటకు రావాలంటున్నాం. మంగ్లీ నిజంగా డబ్బులు తీసుకొని ఉంటే ఆ డబ్బులు ఇప్పించేటువంటి కార్యక్రమం చేద్దాం. అప్పుడు కదా నిజమైన బాధితులకు న్యాయం. ఒకవేళ మంగ్లీ తీసుకుంటే మంగ్లీ ఆస్తులు జప్తు చేయాలి. అవన్నీ ఎంతైతే తీసుకుందో, 1 కోటి రూపాయలు తీసుకుందా, 10 లక్షలు తీసుకుందా, 5 లక్షలు తీసుకుందా, ఎంత తీసుకుంటే అంత ఖచ్చితంగా ఆమె తప్పు చేసి ఉంటే, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి బాధ్యత మనం తీసుకోవాలంటున్నాం. ఇంకొక విషయం అంటే మంగ్లీ లాంటి అంటే ఇప్పుడు చాలా మంది సినిమా ఇండస్ట్రీలో యాక్టర్స్ ఉంటారు, ఏ గ్రేడ్ కావచ్చు, బి గ్రేడ్ కావచ్చు, సి గ్రేడ్ కావచ్చు. కొంతమంది యాడ్స్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది కొన్ని సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్స్ కూడా ఉంటారు. సో 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, అట్లా ఉంటుంది. అంటే మంగ్లీ ఫేస్ వాల్యూకి 200 కోట్లు అంత అంటే పెట్టుబడి పెట్టడానికి అలాంటి సంస్థలు నిజంగానే ఉన్నాయంటారా? నమ్మొచ్చా? ఎందుకంటే ఆమె ఒక యాక్టర్ కూడా కాదు, ఒక సింగర్ అట్లా. సో అదే ఇప్పుడు మీరు చెప్పింది కూడా అది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. సో ఆమె నమ్మిని పెట్టిరా, ఆమె అసలు ఎక్కడైనా పోయి నా వెంచర్ లో గానీ లేకపోతే ఇంకేదైనా కంపెనీలో కావచ్చు, ఆమె పోయి అక్కడ మాట్లాడి మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పిన వీడియోలు లేకపోతే పోయినటువంటి ఫోటోలు ఏమైనా ఉంటే మీరు చూపించండి.
అలాంటిది ఉన్నప్పుడు మనం నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనం మాట్లాడవచ్చు. సార్ మీకు పర్సనల్ గా మంగ్లీ ఫోన్ చేయడం గానీ అలా మాట్లాడడం గానీ ఏం లేదు. నేను అండ్ నిన్న మరి కొంతమందికి ఆమె ఫోన్ చేసి నేను మాట్లాడి నాకైతే ఖచ్చితంగా మాట్లాడే ఉంటది. లేదు లేదు అలాంటి అసలే మాకు అలాంటి సంబంధాలు ఉండవు. మేము ఉద్యమకారులు అంటే ఇట్లాంటి టైంలో అంటే ఇప్పుడు ఆమె నేరం చేసిందా లేదని తెలీదు. అవును, కానీ ఆరోపణలు ఎదుర్కొంటుంది. మీరు చెప్తున్నట్టే పోలీసులు చెప్పాలి చేసిందా చేయలేదని. అవును, కనీసం అంటే సపోర్ట్ గా అడుగుతుంది కదా, నేను మాకైతే నేరం చేయలేదు నాకు సపోర్ట్ మాకు అలాంటిది మాట్లాడేటువంటిది ఏం జరగలేదు. మేము కేవలం జరుగుతున్నటువంటి అంత మీడియాలో ఇదంతా చూస్తున్నటువంటి దాంట్లో బాధితులు మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయాలి, ఈ నిందితులను ఏ విధంగా వాళ్ళ మీద శిక్ష పడేటట్టు చేయాలి, ఎవరున్నా ఇంకెవరున్నా వాళ్ళ వెనుక ఎవరున్నా కానీ వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడేటట్టు మనం కొట్లాడాలనే అంశంతోనే ఈ రోజు అందరం కూడా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓకే, కానీ మీరు ఎందుకు అంటే కొంచెం మంగ్లీకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరేమో శిక్షించాలని చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం ఆమె పొట్ట కొట్టకూడదని చెప్తున్నారు. మరి ఆమె ఫేస్ తప్పు చేయకపోతే వందల మంది పొట్ట కొట్టారు కదా, మరి అదే ఇప్పుడు చూపించండి. మీరే నిర్ధారించారు ఇక పోలీస్ స్టేషన్లు న్యాయస్థానాలు అవసరం లేదు. మీరే ఇప్పుడు మాట్లాడారు ఆమె తప్పు చేసిందని చెప్పి, మరి మీరు ఎవిడెన్స్ చూపించండి, నేను మాట్లాడతా. సరే, ఆమె తప్పు చేయకపోతే రమావత్ మధు పైన ఎందుకు కేసు పెట్టట్లేదు? అరే ఆమె అడగాలి కదా, వారం రోజులు అయింది. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలి? దొరకట్లేదు సార్. అరే మరి నన్ను అడిగితే నేను ఎట్లా ఆన్సర్ ఇస్తా బ్రదర్? నేను ఒక ఉద్యమకారుడుగా నేను మాట్లాడితే ఆమె ఎందుకు కేసు పెట్టలేదు నన్ను అడిగితే నేనేం చెప్తా? అంటే మీరు పొట్ట కొట్టేస్తున్నారు మంగ్లీ తప్పు చేయకపోతే ఎవరైనా కావచ్చు అంటున్నా. తప్పు చేయకపోతే మీరైనా నేనైనా, ఇలా మీరు ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు, నేను ఇంకో దగ్గర ఉన్నా, ఇలా మనం తప్పు చేయకపోయిందని మనం ఎట్లా బాధ్యత వహిస్తాం చెప్పండి? ఓకే సరే, ఇంత ఇష్యూ జరుగుతుంది కాబట్టి మరి మీ నాయకులు మంగ్లీతో రమావత్ మధు పైన కేసు పెట్టించవచ్చుగా? ఎవరు ఆల్రెడీ బాధితులు అందరూ పెట్టారు కదా రమావత్. బాధితులు కాదు, మంగ్లీతో పెట్టించవచ్చుగా. బాధితులు పెడితే రమావత్ మధుయే కదా సార్ అసలు మంగ్లీ ఫేస్ ని యూజ్ చేసింది. మంగ్లీ నాకు తెలుసు ఇవన్నీ కూడా చెప్పి అతనే కదా రమావత్ మధు ఏం మాట్లాడి విన్నారా మీరు? బాధితులందరూ అదే కదా సార్. రమావత్ మధు ఏం మాట్లాడి విన్నారా? విన్నాను, 2-3 సార్లు మాట్లాడాడు కదా. ఏమన్నాడు? అసలు నేను హేమకాంత్ రెడ్డి ఇద్దరు వసూలు చేసినాము, ఈ కేసుకి మంగ్లీ గారికి సంబంధం లేదని కూడా చెప్పిండు. మరి ఓకే, మరి దాన్ని ఏమంటారు మీరు? లావాదేవీలో ఆమెకి ఎలాంటి సంబంధం లేదు, వ్యాపారాలు అని చెప్పిండు. మరి దాన్ని ఏ విధంగా తీసుకున్నారు? బాధితులు మంగ్లీ పేరు చెప్తున్నారు, అదే అడ్వకేట్ సుబ్బు కూడా మంగ్లీ పేరు చెప్తున్నాడుగా. అదే అంటున్నా. సరే, మంగ్లీకి సంబంధం లేదు, మీరు అన్నట్టు ఆయన మాట్లాడింది కూడా ఒప్పుకున్నాం. మరి ఎందుకు మంగ్లీ అడ్వకేట్ సుబ్బుతో కలిసి సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేశారు? అది వాళ్ళని అడగాలి, వాళ్ళకి సంబంధించిన అడగాలి. ఇక్కడ సెటిల్మెంట్ గురించి మాట్లాడడానికి లేదు. ఇక్కడ బాధితులు ఉన్నారు, నిందితులు ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేద్దామని అంటే ఇప్పుడు సుబ్బుని ఎందుకు పిలిపించారు, అడ్వకేట్ ఎందుకు పోయిండు, ఆ సెటిల్మెంట్ ఏం జరిగింది, ఏ ఆఫీస్ లో జరిగింది, దానికి మనం ఎవరు మాట్లాడడానికి? అంటే ఇప్పుడు అతను వీడియోలో సంబంధం లేదని చెప్తున్నాడు కదా సార్. సంబంధం లేదు అనేది ఇష్యూ జరిగిపోయిన తర్వాత వచ్చి చెప్పాడు ఆయన. అంటే ఆమెను తప్పించడానికి మార్చిలో ఆయన మీద ఈఓడబ్ల్యూ కేసు అయింది, ఏప్రిల్ లో జరగలే, ఇదంతా జరుగుతుంది ఇప్పుడు. ఆల్రెడీ ఆయన మీద కేసు అయింది, దాంట్లో వాళ్ళు అరెస్ట్ చేసిరు. ఓకే, సో కంప్లీట్ గా ఒక విషయం చెప్పండి, మీరు మంగ్లీ వైపు స్టాండ్ తీసుకుంటున్నారా, బాధితుల వైపు స్టాండ్ తీసుకుంటున్నారా? బాధితుల వైపు తీసుకుంటున్నాం, పక్కాగా బరాబర్ తీసుకుంటాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ నుంచి బాధితులకు డబ్బులు ఇచ్చేంత వరకు వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. సార్ 2018 నుంచి కూడా ఇష్యూ జరుగుతుందని మీరు ఇందాక నాతో అన్నారు. నాకు దీని గురించి మైక్రో ఫైనాన్స్ గురించి పూర్తి సబ్జెక్ట్ తెలియదు నాకు. ఈ రీసెంట్ గా ఈ తెరపైకి రావడం 6 months బ్యాక్ జరిగిన బాలాజీ నాయక్ అతను అరెస్ట్ చేయడం ఇదంతా కూడా. ఓకే, 2018 నుంచి ఇష్యూ జరుగుతుంది. 2018 నుంచి నాకు తెలియదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరుగుతున్న. సరే, 2-3 సంవత్సరాలు అనుకుంది. అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే 2026 దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది. ఈ 4 సంవత్సరాల్లోనే తేలని ఈ కేసు ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా వేగవంతం అయ్యి న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటారు సార్? అంటే అక్కడ జరిగిన కేసు వేరు. బాలాజీ నాయక్ చేసినటువంటి దానికి ఆయన అరెస్ట్ అయ్యిండు, వాళ్ళ ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ ఆస్తులు జప్తు చేసిరు, బాధితులకు ఏ విధంగా వాళ్ళు పోలీసులు ఏ విధంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనే దాని మీద వాళ్ళు వర్కౌట్ చేసినారు. ఇది ఇంకోటి, ఇది ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఐ థింక్ సో ఆగస్టు సెప్టెంబర్ నుంచి 2025 నుంచి ఈ ఒక 6-7 నెలల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. ఏది రమావత్ మధు చేసినటువంటి ఇదంతా ఆయన యొక్క ఏదో ఇన్ఫ్రా కంపెనీ లేకుంటే ఇంకోటో స్టార్ట్ చేయడం అనేది ఈ 7 నుంచి 8 నెలల కాలంలోనే జరిగింది. సార్, బాధితులతో మీరు మాట్లాడారా? ఎవరితోనా మాట్లాడారు? ఎంతమందితో మాట్లాడి ఉంటారు మీరు? దాదాపు ఒక 10 మంది వరకు. ఎవరు సార్? అంటే ఏ సామాజిక వర్గానికి సంబంధించి? లంబాడీలే ఉన్నాడు, అంత దేవరకొండ ప్రాంతము, తర్వాత ఈ పిఏపల్లి గాని, తర్వాత మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు, హుజూర్ నగర్, సాగర్, మిర్యాలు కూడా అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొంతమందితో మాట్లాడడం జరిగింది. ఓకే, కొంతమంది చనిపోయారంట కదా ఆత్మహత్య. అవును, అప్పుడు బాలాజీ నాయక్ గారు చేసినప్పుడు
ఆ టైంలో చనిపోయాడు వాస్తవం. ఎందుకనంటే ఇక్కడ ఇంకొక పొరపాటు ఏం జరిగిందని అంటే అంటే మాకు తెలిసిన దాంట్లో వీళ్ళేమో 10 రూపాయలు 20 రూపాయలు వడ్డిస్తామని వీళ్ళు చెప్పడం, బయట ఊర్లలో జనరల్ గా రూపాయికి 2 రూపాయలకు వడ్డీకి ఇస్తారు. సో దాన్ని ఏం చేసినానంటే ఇక్కడ 2 రూపాయల నుంచి దాదాపు నాకు 8 రూపాయలు 10 రూపాయలు వడ్డీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ 2 రూపాయల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు కలెక్ట్ చేసి తీసుకొచ్చి కూడా ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళ డబ్బు కాకపోయినా వాళ్ళందరూ కూడా వాళ్ళు సేకరించినటువంటి డబ్బు అడిగిన అందరు అడుగుతారు కదా, మళ్ళీ 2-3 నెలలు మాత్రమే వడ్డీ ఇచ్చినటువంటి పరిస్థితి, తర్వాత మొత్తం కూడా తల మీద పడేసరికి చాలా మంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం చాలా బాధాకరం. సో దానికోసం అవేర్నెస్ గా ఖచ్చితంగా మీడియా కూడా దీనికి సపోర్ట్ చేయాలి. ప్రజలందరూ కూడా ఇగో ఇలాంటి అత్యాశకు పోయి అధిక వడ్డీల పేరుతో ఎవరు మోసం చేసినా ఇలా మనము మోసపోవద్దు, ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దనే క్యాంపెయిన్ కూడా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.